అరాచకాలు జరిగాయి. అంటే దివ్య ప్రసాదాన్ని వాళ్ళు గౌరవించకపోవడము, మరి అమర్యాదగా చేయడము, దాని పట్ల భక్తి పద్ధతులు లేకుండా జీవించడము అనే చాలా విషయాలు జరిగాయి. అప్పుడు ఉన్నటువంటి పోపు గారు, మరి అర్బన్ 4వ పోపు గారు ఈ యొక్క దివ్య ప్రసాదం పట్ల మరి మన యొక్క భక్తిని, మనకి విశ్వాసాన్ని పెంపొందించుకోవాలి. ఈ దివ్య ప్రసాదానికి జరిగినటువంటి అవమానాన్ని, మరి యొక్క అరాచకాలకి పరిహారం మనం చెల్లించుకోవాలి. ఏ విధంగా ఈ పరిహారాన్ని చెల్లించుకోవాలంటే మనము ఇదిగో ఈ దివ్య ప్రసాదం పట్ల మరి భక్తి కలిగి ప్రభుని ఆరాధించాలి. ఇదిగో ఆ అపద్రాక్షారసాల్లో స్వయాన క్రీస్తు ప్రభువే ఉన్నాడు అని మనం విశ్వసించి మరి ప్రవీధుల్లో కూడా దాన్ని మన విశ్వాసాన్ని ప్రకటించాలి అనేటువంటి సందేశాన్ని ఆనాడు పోపు గారు ప్రజలకు పిలుపునిచ్చారు. అప్పటి నుండి కూడా ఇప్పటి వరకు ఈ దివ్య ప్రసాదాన్ని మనము మరింత భక్తిగా ఆరాధించుకుంటున్నాము. దేవాది దేవునికి కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాము. అసలు ఈ దివ్య ప్రసాదము మరి క్రీస్తు శరీర